కేసీఆర్ తో ఆరూరి రమేష్ భేటీ అయ్యారు. ఆరూరి కోసమే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ హైదరాబాద్ వచ్చారు. పార్టీ మారుతున్నారన్న సమాచారంతో బుజ్జగిస్తున్నారు. వరంగల్ నుంచి ఆరూరిని మాజీ మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్ కు వెంటబెట్టుకొచ్చారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కొద్దిసేపటి క్రితం కూడా హైదరాబాద్ అయితే ఆరూరి రమేష్ చేరుకోని చెప్పొచ్చు. ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు సంబంధించిన నేతలతో కూడా కేసీఆర్ భేటీ కానున్నారు. దాదాపుగా వరంగల్ పార్లమెంటు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా మరి కొద్దిసేపట్లో కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ స్థానంపై కూడా ఇటు ఆరూరి రమేష్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూతురు కడియం కావ్య కూడా పట్టుబట్టడం జరిగింది. ఆ తర్వాతకి వర్గాలుగా విడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా వరంగల్ సంబంధించినటువంటి సీటు వస్తుందా రాలదా అని చెప్పి డైలమాలో కూడా ఆరూరి రమేష్ అయితే పార్టీ వీడేందుకు అయితే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గత వారం 10 రోజుల నుంచి కూడా బీజేపీ జరిపినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాతకి బీజేపీ పార్టీ నుంచి కూడా వరంగల్ ఎంపీ స్థానాన్ని మాత్రం అతనికి ఇచ్చే విధంగా అయితే కూడా నిన్న అమిత్ షాతో భేటీ కావడం తదితర అంశాలను కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ దాదాపుగా బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కావున అతని పార్టీ అదేవిధంగా పార్టీ వీడటం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా మీడియా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడికి అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారైతో మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అక్కడికి చేరుకోవడం, వెంటనే ఆరూరి రమేష్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. వెంటనే కూడా హరీష్ రావుతో ఫోన్ లో మాట్లాడించినా కూడా ఆరూరి మాత్రం ససైమిరా అనడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ఆరూరి రమేష్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో జై ఆరూరి అంటూ కూడా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆరూరి రమేష్ ను మాత్రం ఎర్రబెల్లి దయాకర్ స్వయంగా అతన్ని తీసుకొని వాహనంలో ఎక్కించుకోవడం, ఆ తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తంగా నెలకొంది. ఆ తర్వాతకి నేరుగా హైదరాబాద్ కు వస్తున్నటువంటి క్రమంలో కూడా జనగామ ఉన్నటువంటి పెంబర్తి ప్రాంతంలో కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే కూడా బీజేపీ పార్టీలో దాదాపుగా చేరడం జరుగుతుంది, ఖరారైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యంగా ఆరూరి రమేష్ ను ఎత్తుకెళ్తున్నారు, కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వీరు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఆలా మరోసారి ఉద్రిక్తపరులు నెలకొనే ఒకరినొకరు తోపులాట జరగడం, ఎర్రబెల్లి దయాకర్ వాహనాన్ని అడ్డుకోవడం, అందులో ఉన్నటువంటి ఆరూరి రమేష్ ను కూడా బయటికి లాగే ప్రయత్నం నేపథ్యంలో కూడా ఆరూరి రమేష్ కు చొక్కా కూడా స్వల్పంగా తిరిగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆరూరి రమేష్ స్వయంగా దిగడం, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడడం జరిగింది. తాను పార్టీ మారుతున్నాను, బీజేపీ పార్టీలో చేరుతాను, కేసీఆర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే చెప్పి వస్తామని చెప్పి కార్యకర్తలకు నచ్చ చెప్పిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో ఎక్కడం జరిగింది. ఆ తర్వాత నేరుగా కూడా ఏదైతే ఉందో కూడా కేసీఆర్ వద్దకైతే చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మొత్తం అందరూ కూడా అనూహ్యంగా ఒక సమావేశాన్ని నిర్వహించిన తర్వాత ఒకవేళ పార్టీ మారితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ 12 అసెంబ్లీ స్థానాలు మాత్రం దాదాపుగా 10 స్థానాలు మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. కాబట్టి ఆరూరి రమేష్ పోతే మాత్రం టీఆర్ఎస్ పార్టీ తీవ్ర దెబ్బ పడుతుంది అనే నేపథ్యంలో కూడా ఆరూరి రమేష్ వదులుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేకపోవడం, అదేవిధంగా వరంగల్ ఎంపీ సీటు మాత్రం దాదాపుగా ప్రకటించే అవకాశం అయితే వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా కాస్త వర్గపూరు కొనసాగుతుంది. ఎందుకంటే కూడా ఇది వరంగల్ ఎంపీ సీటు కోసం కడియం సిఆర్ కూతురు కడియం కావ్య పోటీ చేసేందుకు ఆలోచితంగా ఉండటం, మరోవైపు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ కూడా పట్టుబట్టడంతో కూడా ఇద్దరి మధ్య కూడా వర్గపూరు మాత్రం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ దగ్గరికి అయితే భేటీ అవుతున్నారు. ఇప్పుడు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.